చాలా పెద్ద సూపర్ స్టార్. ఆయన రావాలి అని అంటే కల్కి సినిమా, అవి సలారు వాటిల్లో కమిటీ అందులో బిజీగా ఉన్నారు. రాజాసాబ్ రైటింగ్ ఎంత టైం పట్టుంటుంది? ప్రాపర్ 1 year పట్టింది. 1 year. స్కేల్ స్కేర్ ఈ రెండు వాటిని కలపడం చాలా కష్టం కదా. ఇది ఒక విచిత్రమైన క్లైమాక్స్. ఎన్ని క్రియేచర్స్ ఉంటాయి సినిమాలో? లైక్ ప్రాపర్ CGవి అంటే క్రోకోడైల్ ఒకటి కనిపించింది, కొమోడో ఉంటుంది, నెక్స్ట్ ఎలిఫెంట్. ప్రభాస్ గారుని మీరు నెవర్ బిఫోర్ అన్నట్టు, అంటే అంతకుముందు ఎప్పుడు చూడని ప్రభాస్ గారిని ఒక కొత్త వరల్డ్, కొత్త సినిమా, ఫ్రెష్ సినిమా చూడబోతున్నారు. మాతి గారు హాయ్ సార్. ఆయన్ని ఇప్పుడే ట్రైలర్ చూసా, ట్రైలర్ 2.0. ఇప్పుడే ట్రైలర్ వచ్చి ఒక 1 hour కూడా అయి ఉండదు. చూస్తున్నా ఫోన్స్ మొత్తం మోగిపోతున్నాయి. ఇప్పటి వరకు రాజాసాబ్ నుంచి వచ్చిన కాంటెంట్ తో పోలిస్తే దీనికి చాలా ఎక్కువ పాజిటివిటీ. అవునవును. సో ఏంటి, ఎట్లుంది ఇప్పుడు హెడ్ స్పేస్? అంటే మా దగ్గర బిగినింగ్ నుంచి చెప్తున్నాం, ఈ సినిమా మీరు ఇమాజిన్ చేయనంత ఉంది ఈ సినిమాలో మ్యాటరు. అంటే మాకు కూడా ఏంటంటే బిఫోర్ కంటెంట్స్ వదిలేటప్పటికి మాకు కొంచెం హర్రీగా చేసేసాం. దీనికి అలా కాకుండా టైం తీసుకుని ప్రాపర్గా ఒక ప్లానింగ్ లాగా ఇది చేయటం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే ఇది దీని రీచ్, ఇది మేము బిగినింగ్ నుంచి అనుకున్నాం ఇది రిలీజ్ మాత్రం ఒక ట్రైలర్ వేయాలని. అందరు అన్నవాళ్ళు రిలీజ్కి మళ్ళీ ట్రైలరా, బోల్డ్ ట్రైలర్స్ వచ్చేసినాయి కదా, ఇంకెందుకు, ఎంత వేసినా సరే ఇంతే ఉంటుంది కదా ఇలా అనుకునేవాళ్ళు. ఇది మాత్రం ఇలా వెళ్ళిపోద్దని ఎవరికి ఇమాజిన్ చేయలేదు. బట్ సినిమా కూడా ఇంతే రేసీగా ఉంటుంది. అంటే ఎంత ఎంటర్టైన్ చేయాలో అంత ఎంటర్టైన్ చేస్తూ ఈ ఫేజ్కి మాత్రం బాగా తీసుకొచ్చాం. సో మీరు ఫస్ట్ అన్నది ప్రభాస్ గారితో ఒక ఎంటర్టైనర్ చెయ్యాలి, అవును, అక్కడ స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఇదేదో వేరే ఒక దగ్గరకు వచ్చి ఆగినట్టుంది. ఎట్లా ఎంటర్టైనర్ అంటే ఆయన మిర్చి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత ఒక నార్మల్ ఎంటర్టైనర్, కూల్ ఎంటర్టైనర్ చేసింది లేదు బేసికలీ. అన్ని యాక్షన్ సినిమాలే. అవును. సో ఒక ఎంటర్టైనర్ చేద్దామనే దాని దగ్గర నుంచి ఇప్పటికీ ఇదో పెద్ద ఒక అడ్వెంచర్ లాగా, ఒక హారర్ ఫ్యాంటసీకి, అవును, అక్కడి నుంచి ఇక్కడికి ఎలా మారింది? అంటే మేము ఫస్ట్ ఏంటంటే అనుకున్నది ఆయన హర్రర్ కామెడీ ఏదైనా చేద్దాం సరదాగా అని చెప్పి అన్నారు. జానర్ ఆయనే చెప్పారు. అంటే నేను మామూలుగా జనరల్గా ఒక కథ చెప్పాను. ప్రభాస్ గారు అడిగారని అంటే మనకి ఇది చేద్దాం అది చేద్దాం అని అనుకుంటాం కదా. యాక్షన్ సినిమా, యాక్షన్ సినిమా కాదు, ఫన్ సినిమానే వేరే టోన్లో చెప్పా. ఆయనకి ప్రేమ కథ చిత్రం, బలిబలి మగడు ఇష్టమైన కథలు, స్టోరీస్. మీ దగ్గర హర్రర్ కామెడీ ఏదన్నా ఉందా అన్నారు. అంటే అప్పుడు అని నా దగ్గర ఉన్న కథ ఒకటి చెప్పా. ఇది బాగుంది కదా, ఇది కొత్తగా ఉంది కదా అన్నాను. ఇక అక్కడి నుంచి ఆ సినిమాతో ట్రావెల్ అవుతూ, కానీ ప్రభాస్ గారితో చేయాలని అంటే అంత ఈజీగా మనం ఏదో హర్రర్ కామెడీ అని రెగ్యులర్ సినిమా లాగా చేయకూడదు. ఇది బియాండ్ ఏదో ఉండాలి, అప్పుడే ఇది ఆ వెయిట్ పడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వర్క్ చేయడం స్టార్ట్ చేశా. సినిమా మీద వర్క్ చేసి దీన్ని ఒక 1 year పాటు మాత్రం గట్టిగా కూర్చున్నాం స్టోరీ మీద. నాకు ఒక జడ్జి లాగా, ఒక వాల్ లాగా నేను రాయాల్సింది తీసుకెళ్తే ఆయన చెప్పే విధానం, అడిగే విధానం, అంటే సీన్ని ఇంప్రవైజ్ చేయించే విధానం ఆయన నాకు చాలా ఒక మంచి ఇదిగా అనిపించేది. ఆ దాంట్లో రాసి అది తీసేసరికి అది ఎంత అయింది. ఇది ఆయన కూడా కల్కి తర్వాత ఫ్రీ అయ్యారు. ఇక అక్కడి నుంచి షూటింగ్ కంటిన్యూగా ఎక్కువ చేసాం అనమాట. ఇవాళ ట్రైలర్ రెస్పాన్స్కి అదే కారణం. సో ఆయనకి ఎప్పుడప్పుడు ఏ ఫామ్స్లో ఆయన దగ్గరికి తీసుకెళ్ళలేదు మీరు? లైక్ ఒక డ్రాఫ్ట్ అయిన తర్వాత, లేకపోతే సీక్వెన్స్ క్రాక్ అయ్యాకనా ఎప్పుడెప్పుడు ఆయన దగ్గర తీసుకెళ్ళి ఫీడ్బ్యాక్? అంటే మనకి డిస్కషనే మెయిన్. ఓకే, మీ ఇద్దరం ఏంటంటే ప్రతిదీ డిస్కస్ చేసుకుంటాం. నేను ఏం చేసినా సరే ఇది ఇలా అనుకుంటున్నాను డార్లింగ్ అంటే, ఓ పంచే దాన్ని ఇలా చేద్దాం అనేవాళ్ళు, దానికి ఇది చేస్తే బెటర్ అని నేను ఇలా ఇద్దరి మధ్యన ఆ డిస్కషన్స్తో అది ఇలా చేసాం అనమాట. అది అంటే నా చేత, అంటే నేను ఫస్ట్ ఇలా రాయగలుగుతాను అని మాత్రం ఆయన సర్ప్రైజ్ అయ్యారు. అంటే నువ్వు నీ లోపల వేరే పర్సన్ ఉన్నాడు, ఆడు బయటికి రాలేదంతే అని ఆయన కూడా సర్ప్రైజ్ అయ్యి
అక్కడి నుంచి అంటే ఇవాళ మీరు ట్రైలర్ చూసినప్పుడు మారుతి సినిమానైనా ఇది యా అనే ఫీలింగ్ ఏదైతే వచ్చిందో ఆయన క్లైమాక్స్ చెప్పిన తర్వాత అలా ఆ ఫీలింగ్ వచ్చింది. ఇక అక్కడి నుంచి లేదు వీళ్ళు వేరే మ్యాటర్ ఉందని అక్కడి నుంచి ఆయన బిలీవ్ చేయటం, దీన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళటం అట్లా చేశాడు అనమాట. మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఆయన క్లైమాక్స్ గురించి స్పెసిఫిక్గా అవునవును మాట్లాడారు. ఆయన ఫేవరెట్ పార్ట్ సినిమాలో క్లైమాక్స్ లాస్ట్ ఒక 35 minutes ఉంటుంది, ఒక బ్లాక్ ఇంకా అది ఇదవుతారు. యాక్చువల్లీ నేను ఒక విషయం విన్నా, అంటే అంటారు కదా ఇండస్ట్రీ వర్గాలు అని చెప్పి, క్లైమాక్స్ ఈస్ లైక్ ఆల్మోస్ట్ 45 minutes చాలా లాంగ్ వచ్చింది. దాన్ని లాంగ్ అదేం కాదు, అంటే దాన్ని కదపలేము మనం. 40 minutes అంటే ఒక సాంగ్ తర్వాత వస్తుంది, 40 minutes 40 minutes ఉంటుంది, 35 minutes అట్లా. అంటే దాంట్లో కథ ఉంటుంది, ఇవి ఉంటాయి, యాక్షన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే మీరు ఒకసారి కూర్చుంటే ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోతూ ఉంటారు. అది మీరు ఏం జరుగుతుంది ఇది అనే ఫీల్లోకి వెళ్ళిపోతారు. మిమ్మల్ని లోపలికి నేను తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో అది స్ట్రాంగ్గా రాశాను అనమాట. ఇందాక ఒక మాట అన్నారు కదా, నా లోపల వేరే వాడు వచ్చి రాశాడు ఎస్పెషల్లీ క్లైమాక్స్ అని. ఆ వేరే వాడు ఇన్ని రోజులు ఉండే నా లోపల అంటే ఉంటాడు, ఎందుకు ఉంటాడో నేనే కదా. కాకపోతే ఏంటంటే మనకి బడ్జెట్స్, మనకి మెయిన్ ఏంటంటే మన స్టార్ హోటల్కి కొంచెం కష్టపడి నడిచి వెళ్తే స్టార్ హోటల్కి వెళ్తాం, కానీ మన ఆకలి తీరాలంటే వెంటనే ఇక్కడ ఇది తినేస్తే అయిపోద్దిగా పని అని టక్కుమని అక్కడికి వెళ్ళిపోతాం. అట్లాగా ఇక్కడ నేను ప్రతిసారి ఏంటంటే ఆకలేసిన ప్రతిసారి పక్కన తినేసి వెళ్ళిపోతూ ఉండేవాడిని. బట్ దీనికి ఆగి ఆ స్టార్ హోటల్కి నడవాల్సి వచ్చింది, అది టైం తీసుకున్నా. ఈ నడిచేటప్పుడు ఈ రన్నింగ్లో ఆ కష్టం ఇవి అన్నీ ఉంటాయి, బట్ ఇది అలా ఇది జరిగింది. బన్నీవాస్ గారు ఎవరో చెప్తారు మీ గురించి, ఎస్కేన్ ఎవరో, కొంచెం టైం తీసుకుని కొంచెం పెద్ద సినిమానే చేద్దాం కదా అంటే మారుతి ఆగడు, 5 minutes ఎందుకు వెళ్ళి చేసేద్దాం అంటే. ఒకటి దాంట్లో వర్క్ చేద్దాం కంటిన్యూస్గా అనేది ఒకటి ఉంది, మీకు పేషెన్స్ తక్కువనా? పేషెన్స్ తక్కువ అని కాదు, నాకు కథ ఆ కథ ఏదడిగితే అది తీసేద్దాం, నెక్స్ట్ ఇంకో కథ అనే ఫీలింగ్ అంతే. అంటే సిచ్యువేషన్ తగ్గట్టు కథ తయారు చేసుకోవడమా? లైక్ సిచ్యువేషన్ కాదు, ఐడియా. నాకు బలబల మగాడు ఐడియా బ్రేక్ అయింది, వెంటనే నేనేం చేస్తాను, అది కూర్చుని రాసేసుకుంటా, అది అయిపోతుంది. ప్రతిరోజు పండుగ కరెక్ట్గా 40 daysలో రాసి తీసేసాను, 40 daysలో రాసి మొదలు పెట్టేశా తీయడం. అట్లా నాకు ఐడియా క్రాక్ అయితే ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలని ఒక ఎనర్జీ వచ్చేస్తుంది. ఆ ఎనర్జీలోంచి నేను ఇదైపోతా. బట్ ఆ రకంగా రాజాసాబ్ కొంచెం మిమ్మల్ని పరీక్షించింది కదా. పరీక్షించేటువంటి పెద్ద సినిమా కదా, ఖచ్చితంగా నాలాంటోడికి ఈ సినిమా అవసరం. ఎందుకనంటే మనం ఎక్కడ ఆగాలి, ఎక్కడ కంగారు పడకూడదు, పేషెన్స్ ఉండాలి. నెక్స్ట్ ఇంత పెద్ద బాధ్యత ఉన్న రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మనం దాన్ని తీసుకెళ్లే విధానం ఒకటి ఉంటుంది. ఇవన్నీ యాక్చువల్గా నేర్పించింది. ప్రభాస్ లాంటి ఒక పెద్ద స్టార్ ఉన్నప్పుడు, పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఉన్నప్పుడు మీకు టైం ఉంది లైక్ ప్రాపర్గా చేసుకునేదానికి, బట్ అప్పటికి జర్నీ ఈజీగా లేదు మీకు. అవును. వై వాజంట్ ఇట్ ఈజీ? ఎందుకు ఇంత కష్టపడాల్సి వచ్చింది? మెంటల్ మీకు పర్సనల్గా కానివ్వండి, లేకపోతే ఫిల్మ్ పరంగా కానివ్వండి, ఎందుకు ఈ సినిమా ఇంత మిమ్మల్ని టెస్ట్ చేసింది? టెస్ట్ చేయటం అంటే హీరో గారు కూడా రావాలి, ఆయన చాలా పెద్ద సూపర్ స్టార్, ఆయన రావాలి అని అంటే కల్కి సినిమా అవి సలారు అవి వాటిల్లో కమిటే అందులో బిజీగా ఉన్నారు. ఆయనకి ఎప్పుడైనా సరే కథ మొత్తం ఎక్కించుకుంటారు, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. ఆయన సినిమాకి ఆ డిఫరెన్స్ చూపించాలి, నేను ఏం చేయగలనని చెప్పి బ్రెయిన్లో బాగా ఆలోచిస్తారు ఆయన. అందుకని చెప్పి ఆయన సీన్లన్నీ ఆయనకి ఎక్కించడం, ఆయన చేయడం, ఈ ట్రాన్స్ఫర్మేషన్కి కొంచెం మాకు ఎక్కువ టైం తీసుకున్నాం. ఓకే, అంతే. బట్ ఆ గ్యాప్స్లో మీ హెడ్ స్పేస్ ఎట్లా ఉండేది? రాసుకుంటూ ఉండండి, బిజీగా అవుతూ ఉండేది అసలు ఎప్పటికీ. నాకు పొద్దున్న లేచిన తర్వాత రాయాల్సిందే, మార్నింగ్ 5:30కి లేచి రాసుకుంటా, ఒక 7-8 వరకు రాసుకుంటా. నాకు అది అలవాటు, అలా ఇదైందనమాట. ఏంటి రోజు రాస్తారా? రోజు, ఎవ్రీడే. అంటే ఈ స్క్రిప్ట్ అని కాదు, ఏదో ఒకటి నెక్స్ట్ సినిమాదో లేకపోతే ఇంకో సినిమాదో ఏదో ఒకటి రాయడం అలవాటు, ఒక సీన్ 2 సీన్లు అట్లా. అంటే ర్యాండమ్ గా సిచ్యువేషన్స్ తీసుకున్నా, క్యారెక్టర్ తీసుకున్నా, సినిమా కథే రాస్తా, కథ ఓకే, స్టోరీస్ రాసుకుంటా. సో రాజాసాబ్ రైటింగ్ కి ఎంత టైం పట్టుంటుంది? ప్రాపర్ 1 year పట్టింది. 1 year.
ఫైనల్ డ్రాఫ్ట్ దాకా. ఫైనల్ డ్రాఫ్ట్ వరకు 1 year పట్టింది. అంటే మధ్య మధ్యలో సినిమా షూటింగ్ అప్పుడొక 2 రోజులు అప్పుడు 3 రోజులు చేస్తున్నాము కానీ బట్ ప్రాపర్గా కూర్చుని రాయడం అనేది ఒక 1 year పట్టింది. ఓకే ఓకే. అండ్ మీరు ప్రేమకథ చిత్రం గురించి చెప్తూ ఒక మాట అన్నారు, అదేంటంటే సినిమా తీసిందే మేము లాజిస్టిక్స్ని మైండ్లో పెట్టుకుని. అవును. లైక్ ఒక ఇల్లు ఉండాలి, 4 క్యారెక్టర్సే ఉండాలి, డబ్బుల కోసం, డబ్బులు 1,25,00,000 చేయాలని అయిపోవాలి. ఇప్పుడు నేను లాజిస్టిక్స్ పెట్టుకుని వేసేవాడిని. దీనికి ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి లాజిస్టిక్స్ ఆయన చూసుకుంటారు. కథ 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 మంచి కథ, పెద్ద కథ బాగా చేయాలి, అది జరిగింది. దాంతో పోలిస్తే దీనికి 300 times అయి ఉంటుందేమో ఖచ్చితంగా. బట్ అక్కడ లాజిస్టిక్స్ని గుర్తుపెట్టుకుని మీరు కథ అనేది రాసుకున్నారు. ఇక్కడ మీకు యాక్చువల్లీ మీరు ఎంతన్నా రాసుకోవచ్చు, దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేసడం ఇంకా మీ కేపబిలిటీ, ఎంత కష్టపడుతున్నాం మనము దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావడానికి అని ఉంది. అవును. సో ఇమాజినేషన్ కంటూ బౌన్స్ అనేవి పెట్టుకోలేదా? ఇంకా ఎంత రాసుకుందామంటే అంత రాసుకుందాం. వాళ్ళకి క్రియేచర్స్ కానివ్వండి, ఇప్పుడు సెట్ పీసెస్ కానివ్వండి, కంప్లీట్లీ వెళ్ళిపోయారా? ఇంకా మీకు 3 రకాల ఇది ఉండే రాయడం ఒక ఎత్తు, దీనికి ప్రెప్ వర్క్ చాలా చేయాలి. అంటే దీనికి స్టోరీ బోర్డింగ్స్, కాన్సెప్ట్ డ్రాయింగ్స్, దాని తర్వాత స్టోరీ బోర్డింగ్ తర్వాత ఇది మొత్తం ఆర్ట్ వాళ్ళకి అప్పచెప్పడం, లేఅవుట్స్, దాని తర్వాత తీయడం, సీజీలు ఉంటే కనుక అది మళ్ళీ దానికి మాక్ షూట్లు చేసుకోవటం. కొన్ని మాక్ షూట్స్ అంటే వీటిలో క్రియేచర్తో అంటే అది ఎలా వస్తుంది ఏంటి, లైటింగ్ ప్యాటర్న్స్ అవి చూసుకోవటం, ఇలా చాలా వర్క్ ఉంటుంది. అంటే సైమల్టేనియస్గా ఇంకొక సినిమా తీయాల్సిందే. సినిమా షూటింగ్ వేరు, ఇంకా ఇక్కడ బిఫోర్ సైమల్టేనియస్గా ఇంకో సినిమా తీయాలి మనం. అలా తీస్తేనే ఇది అవుతుంది అనమాట. అవన్నీ యాక్చువల్లీ ఈ సినిమా అంటే పెద్ద సినిమాకి నేర్పించినవి ఇవన్నీ నాకు. ఫస్ట్ టైం కదా మీకు కూడా, లైక్ ఇంతకు ముందు రాసుకోవడము. అవును. సెట్కి ఇప్పుడు మీరు అన్నట్టు ఇంక సినిమా తీసే ముందు ఆల్మోస్ట్ ఒక సినిమా తీసినంత అవును చేయాలి, వర్క్ చేయాలి. ఆ క్రియేచర్ డిజైన్స్ వాటి గురించి చెప్పండి. లైక్ అవి ఎట్లా కమ్యూనికేట్ చేసేవాళ్ళు మీరు మీ టీంకి? ఎవరు దాన్ని అంటే మెయిన్ ఫస్ట్ నేను క్రియేచర్ ఎలా ఉండాలని అనుకునేవాడిని. దాని తర్వాత రఫ్ డ్రాయింగ్ వేసేవాడిని నేనే. మీరు యాక్చువల్లీ నేను యానిమేటర్ కదా, రఫ్ డ్రాయింగ్ వేసేవాడిని. మా ఫ్రెండ్స్ ఇతను యానిమేషన్ డ్రాయింగ్ చేసేవాళ్ళు ఉంటారు, వాళ్ళతో క్యారెక్టర్స్ డ్రా చేయించేవాడిని. ఈ డ్రా చేసిన తర్వాత 3Dకి పంపించుకుని మళ్ళీ వాళ్ళ కాన్సెప్ట్ డ్రాయింగ్స్ డెవలప్ చేసి అప్పుడు దీని నుంచి 3Dకి డెవలప్ చేయటం, దాని టెక్స్చర్ ఎలా ఉండాలనుకుని, దాని లైటింగ్ ఎలా ఉండాలనుకుని, ఆ క్రీచర్స్ ఎలా ఇవి చేస్తాయి అని, ఇవన్నీ నేను హీరో గారు ఎక్కువ డిస్కస్ చేసేవాళ్ళం. ఆయన దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అసలు ఆయనకి ప్రతి దాంట్లోనూ నాలెడ్జ్ ఉంది. ప్రతి అంటే టెక్నికల్గా కానీ ఎడిటింగ్ కానీ అన్నిట్లోనూ నాలెడ్జ్ ఉంటుంది. అందుకని ఇద్దరు డిస్కషన్ చేసుకుంటూ అది ఇలా నడిస్తే బాగుంటుంది కదా అనేవాళ్ళు. ఆయన అప్పుడు ఉండాలి కానీ నేను అది డ్రాయింగ్ వేసి చూపించేవాడిని. అట్లా ఇద్దరు బ్రెయిన్ బౌన్స్ అవుతా వచ్చిందనమాట అది. నైస్ నైస్. ఎన్ని క్రియేచర్స్ ఉంటాయి సినిమాలో? లైక్ ప్రాపర్ సీజీలు ఉంటాయి, బాగానే ఉంటాయి. అంటే క్రోకోడైల్ ఒకటి కనిపించింది, క్రోకోడైల్ కనిపించింది, కొమోడో ఉంటుంది, నెక్స్ట్ ఎలిఫెంట్, స్నేక్, ఇట్లా హార్స్ అన్నీ ఉంటాయి రకరకాలు. అండ్ లాస్ట్ లో ఆ క్లైమాక్స్ ఇంకా జైంట్ లాగా ఒకటి మాన్స్టర్. ప్రీవియస్ గురించి ప్రీవియస్ అదే మనకి ఏది అవసరం అది ఆ సీన్స్ ప్రీవియస్ చేసి చూసుకోవటం. ఎందుకంటే టీం అందరికీ ఫస్ట్ ఎక్కాలి నేను తీయబోయే సినిమాని, అందుకని తీయబోయే సీన్ని అప్పుడు ఎక్కితే అది వచ్చే రెస్పాన్స్ వేరు. అందుకని దాని మీద గట్టిగా పట్టుకున్నాం అనమాట. ఏ సీన్లకు చేస్తుంటారు? క్లైమాక్స్ అయితే ఖచ్చితంగా చేసేది. క్లైమాక్స్ కంప్లీట్ స్టోరీ బోర్డ్ చేసాము. అట్లాగే మెయిన్ సీక్వెన్స్లు అన్నీ ఆల్మోస్ట్ ఫస్ట్ సత్య సీన్ వస్తుంది సినిమాలో. సత్య ఆర్టిస్ట్ సత్య ఒక సీన్ ఉంది. ఇట్లా ఈ మెయిన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అంతా చేసాము. మీరు చూస్తే ప్రతిదీ అంత ఈజీగా చేసినట్టు అనిపించదు మీకు. వాళ్ళ ట్రైలర్ నచ్చింది అని అంటే, అది సోల్ క్రియేట్ అయింది అని అంటే, దాని బిహైండ్ ఆ డీటెయిలింగ్ మీ మనసుకి వెళ్తేనే అది వెళ్తుంది. లేకపోతే ఊరికనే మనం అంటే వెళ్ళదు. ట్రైలర్స్ అంత ఈజీగా వెళ్ళవు. సినిమా లోపల నుంచే తీయగలిగితే పని అవుతుంది. మాక్ షూట్స్ అన్నారు కదా, అవి ఎగ్జాక్ట్లీ ఏంటి అంటే, ఇప్పుడు సుజీత్ గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన విషయం చెప్పారు. లైక్
పవన్ కళ్యాణ్ గారితో మేము షూట్ చేసే ముందే సీన్ మొత్తం మా అసిస్టెంట్స్తోనూ అటువంటి ఒక లొకేషన్లో కానీ సిమిలర్ లొకేషన్తో కానివ్వండి షూట్ చేసేసి ప్రాపర్ మేము షార్ట్ లెంత్ కూడా లాక్ చేసేసాము అని చెప్పి అది ఆయన ప్రాసెస్. మీ ప్రాసెస్ ఎలా ఉండింది? అంటే నేను కూడా అంటే మెయిన్ సీక్వెన్స్లు ఏవైతే ఉంటాయో అవన్నీ మేము మాక్ షూట్ చేసేసుకున్నాం. సేమ్ అందరూ చేసేది అదే. మేము యాక్షన్ పార్ట్ అంతా మాక్ షూట్ చేసుకుని అది ఏది అవసరమో అవి పెట్టుకుని అంతవరకే షూట్ చేసేవాళ్ళం. అలా ప్లాన్ చేసేవాళ్ళం అంట. స్కేర్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు రాసేటప్పుడు? స్కేర్ అంటే డిఫరెంట్ ఉంటాయి. ఇప్పుడు ఎనబెల్ సినిమా ఉంటుంది, ఎనబెల్ అది వేరే స్కేరీగా ఉంటుంది. ఇట్ సినిమా వేరే రకం ఉంటుంది. అంటే హాలీవుడ్లో స్కేరీ ఫిలిమ్స్ డిఫరెంట్ ఉంటాయి. నిన్ను భయపెట్టడమే టార్గెట్ పెడతారు ఒకటి, అంటే మన లోపల ఉన్న భయాన్ని బయటికి తీయడమే. ఇప్పుడు మన ఇండియన్ కల్చర్ దానికి ఒప్పుకోదు. ఇండియన్ కల్చర్ ఇన్ ద సెన్స్ మన లైఫ్లో అలాంటి గోస్ట్ కల్చర్ లేదు, ఆ గోస్ట్ మనకు లేదు. అందుకని మనం ఏం చేస్తాం, గోస్ట్ని కూడా కమర్షియల్ యాంగిల్ తెచ్చుకుని దాన్ని కూడా సరదాగా నవ్వుకుని దాని నుంచి బయటకు వస్తుంటాం. గోస్ట్ బ్యాక్ స్టోరీ ఇవ్వాలి, మనం బ్యాక్ స్టోరీలు ఇస్తాము, అవి చాలా చేస్తుంటాం. ఈ ప్రాసెస్లో గోస్ట్ సినిమాల్లో మళ్ళీ ప్రభాస్ గారు వచ్చినప్పుడు స్కేల్ కనిపించాలి. ఇది స్కేల్ కనిపించాలంటే మళ్ళీ మనం దాని గురించి గట్టిగా వర్క్ చేయాలి. ఏం చేయాలి, ఏం చేస్తే ప్రభాస్ గారు గోస్ట్ సినిమాని కాకుండా కొత్తగా కనిపిస్తుంది అనేది ఇది ఉంటుంది అనమాట. బట్ స్కేర్ ఈ రెండు వాటిని కలపడం చాలా కష్టం కదా. అందుకే టైం తీసుకున్నాను నేను. అది ఎట్లా రైటింగ్ స్టేజ్లోనే కలిసిపోయింది? రైటింగ్ స్టేజ్లోనే వస్తుంది. అంటే ఇప్పుడు స్కేరీ కంటే కూడా స్కేల్ మెయింటైన్ చేస్తూ దీన్ని ఫ్యాంటసీలోకి మార్చాను. అప్పుడు ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఇది అవుతుంది. జంప్ స్కేర్స్ లాంటివి ఉంటాయి మూవీలో? అంటే స్కేర్స్ అంటే కావాలని భయపెట్టేది ఉండదు, అంటే సడన్ గా దూకేది. అవన్నీ సినిమాలు చూసేసాం కదా మనం. మనం చూసిన స్కేర్ కానీ ఇవి కానీ అవి ఉండవు. ఫస్ట్ నేను అవన్నీ డిలీట్ చేశాను. ప్రేమ కథా చిత్రం లాంటి స్కేర్స్, ప్రేమ కథా చిత్రం లాంటి స్కేర్స్ ఎప్పుడో 2013లో తీసాను కదా, అవన్నీ ఏముండవు. ఇది కంప్లీట్గా వేరే టైప్లోకి వెళ్ళాం పూర్తిగా. అంటే స్కేర్ ఉంటుంది అక్కడక్కడ, బట్ ఫ్యాంటసీ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సినిమా ఎమోషనల్ జర్నీ ఎక్కువ ఉంటుంది. అది సో హారర్ అన్నారు కదా, హారర్ ఫ్యాంటసీ. అవును, దాంట్లో హారర్ ఏ రకంగా ఉంటుంది అని హారర్ ఫ్యాంటసీలోకి మార్చాం. ఓకే, అంటే హారర్ మీకు ఫ్యాంటసీలోకి అంటే ఇప్పుడు స్మోక్తో మనిషి ఫామ్ అయ్యాడు, వచ్చాడు అట్లా అనమాట. అంటే మీరు అంతకు ముందు ఎప్పుడు చూడని గోస్ట్ ఉంటుంది, ఆ చూడని గోస్ట్ని యాక్చువల్గా మనం అలా తీసుకొచ్చాం. ఓకే ఓకే. మీకు ఇష్టం హారర్ ఫిల్మ్స్? హారర్ ఫిల్మ్స్ నేను పెద్ద ఇష్టపడను, చూడరా అసలు? ఎక్కువ చూడను అసలు. ఓకే, హారర్ ఏమో మీకు ఇష్టమే? లేదు అసలు నేను హర్రర్ హాలీవుడ్ సినిమాలు నేనేం చూడను. నాకు నచ్చి నేను రాసుకునే అన్ని. వాట్ వాజ్ ద మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్ ఆఫ్ రాజాసాబ్? క్లైమాక్స్ ఎందుకంటే ఇది ఒక విచిత్రమైన క్లైమాక్స్. అంటే దానికి రూట్ కాజ్ చేసుకుని స్క్రీన్ ప్లే చేసుకుని అవన్నీ ప్రాపర్గా బ్లెండ్ అవుతూ తీసుకెళ్ళాం అనమాట. అందుకని అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇదైంది. అందుకని దానికి మాత్రం అది మాత్రం ఛాలెంజింగ్ అనిపించింది. మీరు సినిమా చూసినప్పుడు క్లైమాక్స్ అది ఒక ఫీల్లో మీకు అర్థమైపోద్ది. అంటే ఛాలెంజింగ్ అంటే ఏ రకంగా? రైటింగ్ లెవెల్లోనా లేకపోతే ఎగ్జిక్యూషన్ లెవెల్? ఆబ్వియస్లీ ఛాలెంజ్. రైటింగ్ లెవెల్లో పెద్ద నాకు రైటింగ్ లెవెల్ నేను ఎంజాయ్ చేస్తా రాస్తాను. అలాంటివి రైటింగ్ పెద్ద నాకేమీ టైం తీసుకోను, కానీ ఎగ్జిక్యూషన్ మాత్రం చాలా కష్టపడ్డాం. ఎగ్జిక్యూషనే చాలా కష్టమైన ఎగ్జిక్యూషన్, ఎక్స్పెన్సివ్, అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. ఎన్ని రోజులు పట్టు ఉంటుంది క్లైమాక్స్కి మాత్రం? క్లైమాక్స్కి నియర్ బై 60-70 days షూట్ చేసాం. ఓన్లీ ఫర్ క్లైమాక్స్. అంటే యాక్షన్ ఎపిసోడ్స్ అవి ఇవి చాలా టైం తీసుకుంది. సో రాజాసాబ్ ఈ హోప్లెస్లో మీరు కొత్తగా నేర్చుకున్న విషయాలు ఏంటి? మెయిన్ నేను నేర్చుకుంది ఏంటంటే, ఇదివరకు ఏంటంటే డైలాగ్ మీద డిపెండ్ అయ్యి వెళ్ళిపోయేవాడిని. ఇప్పుడు డైలాగ్ కాదు, డైలాగ్తో పాటు మనకేంటంటే యాక్షను, ఎమోషను, వే ఆఫ్ టేకింగ్ మీదకి వెళ్ళడం జరిగింది ఈ సినిమా.
అంటే తక్కువ డైలాగులతో ఇంపాక్ట్ ఎక్కువ ఉండేలాగా చేశాను అనమాట ఇది. బట్ డైలాగ్లో మీ స్ట్రెంత్ కదా, ఏది డైలాగ్స్ ఎలాగో ఉన్నాయి, కానీ యాక్చువల్గా మన ఇప్పుడు హిందీకి వెళ్ళాలంటే వాళ్ళకి డైలాగ్తో పాటు మన తెలుగు పంచి వేరే ఉంటుంది. వాళ్ళకి వచ్చేసరికి అవి కాదు ఉండాల్సింది, వాళ్ళకి వేరే చూస్తారు. వాళ్ళు టేకింగ్ చూస్తారు, వాళ్ళు సీన్ క్రిస్పీగా ఉంటూ ఒక కథ ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు. ఇట్లాంటివన్నీ జరుగుతాయి అవి. అదే మీ స్ట్రెంత్ మీరు వదులుకోలేదు. నా స్ట్రెంత్ నేను ఎప్పుడు వదులుకోను, ఎందుకంటే ప్రభాస్ గారు మాట్లాడితే చూద్దామని అనుకుంటాం కాబట్టి మనం ఖచ్చితంగా అది ఫుల్ ప్లెజ్డ్గానే చేసాం. ఓకే, ఆ ఫన్ వర్కౌట్ అవుతుందా వేరే లాంగ్వేజెస్లో కూడా? వేరే లాంగ్వేజ్లు అంటే కన్ఫర్మ్గా ఉంటుంది, ఎందుకంటే ఈయన ఇలా జోవియల్గా వాళ్ళు ఎప్పుడు చూడలేదు కదా పాన్ ఇండియాలో. ఆయన సీరియస్ ప్రభాసే తెలుసు, ప్రభాస్ ఇంత జోవియల్గా ఇంత యాక్టింగ్ చేస్తారని షాక్ అవుతారు. అదే సెట్ బేసికలీ దాంట్లో ఎంత డీటెయిలింగ్ ఉండేదంటే, మేము అప్పుడు అజీజ్ నగర్ సెట్ విజిట్ చేశాం కదా, లైక్ ఆ పెయింటింగ్లు కానివ్వండి, అవునవును, దాంట్లో ఆ స్టాచ్యూ దానికి చేతుల్లో తిరిగేది రాజీవన్ గారు కదా, అవునవును, ఎలా ఉండేవి, ఎలా ఇచ్చేవాళ్ళు ఇన్పుట్స్, మీ రెఫరెన్సెస్ ఏంటి దానికి? రెఫరెన్సెస్ ఏం లేదు, అంటే అదే ప్రతిదీ కూడా ఇవాళ మనకి చాలా ఫెసిలిటీస్ వచ్చేసినాయి. మెయిన్ డ్రాయింగ్స్ దగ్గర నుంచి డ్రాయింగ్ లెవెల్ నుంచి చేయడం రాజీవన్ గారు చాలా బాగా చేశారు. అట్లాగే మాకు పీపుల్స్ మీడియా ఆర్ట్ స్టాఫ్ వాళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. సీజీలు కానీ అన్నీ, అంటే ప్రొడక్షన్ హౌస్ నుంచి బెస్ట్ నాకు ఇది వచ్చిందనమాట అంతా. అందుకని ప్రాపర్గా అంటే విశ్వ గారి ప్లానింగ్ చాలా బాగుంటుంది. ఆయన ప్లానింగ్ దాని మీదకి కరెక్ట్గా ఏం కావాలో అది అన్నీ ఎగ్జిక్యూట్ చేయగలిగాం. అందులో ఆ పెయింటింగ్స్ అవన్నీ ఉన్నాయి కదా, అవి ప్రతిదీ మీరు అప్రూవ్ చేశాకే కదా అక్కడికి? అవునవును, ఐ థింక్ ఫస్ట్ ట్రైలర్లో కూడా ఉంటుంది కదా ఒక డైలాగ్, ఫస్ట్ ట్రైలర్ దీంట్లో ఇక్కడ ఉండే ప్రతిదీ హాలుసినేషన్, నేను హాలుసినేట్ చేయడానికి. అవునవునవును, అంటే అవి సినిమా కోర్ ఎలిమెంటే అది. అంటే ఒక పర్సన్ అక్కడికి వస్తే వాడు ఎలా హాలుసినేట్ అవుతాడు, అంటే హిప్నటైజ్ అవటం, హాలుసినేట్ కదా, హిప్నటైజ్ అవుతాడు. ఎలా హిప్నటైజ్ అవుతాడు, అక్కడి నుంచి బయటపడాలంటే వాడేం చేయాలి, అసలు ఆ వరల్డ్ ఏంటి అని ఇట్లాగా పిల్లలు ఫ్యామిలీ అందరూ కలిసి కూర్చొని చేసేలా చేసాం. సో మెజారిటీ ఆఫ్ ఫిల్మ్ అందులో నడుస్తుందా? ఎగ్జాక్ట్లీ. ఓకే, వీఆర్ హియరింగ్ దట్ ఇట్ ఈస్ 3 hours ప్లస్ అని చెప్పి. 3 hours ఫిల్మ్, 3 hours లోపే ఉంటుంది. ఓకే, ఈ కథ అంత బలం ఉంది, తప్పదు. ఓకే, బట్ బోర్ కొట్టకుండా వెళ్తుంది 100%. బట్ నీకు ఇది ఇసుకని అనిపించట్లా, లైక్ 3 hours అంటే మీకు అసలు ఫస్ట్ ఎంగేజ్ అయిపోతారు దీనికి, మీరేమి ఇదవరు. బట్ మీరు యాక్చువల్గా ఫస్ట్ కట్ ఎంత వచ్చింది? మాకు 3.5 hours వచ్చింది. దాని తర్వాత స్లోగా అన్ని తీసుకుంటూ వచ్చాం అనమాట. అంటే సీన్స్ తీస్తారా లేకపోతే సీన్స్ మాత్రమే ట్రిమ్మింగ్? సీన్స్ అంటే ఈ సినిమా ట్రిమ్ చేయడం కుదరదు, సీన్స్ గా లేపాలి. అవునా? సో ఇప్పుడు లేపి కొంచెం మిగిలిన క్రిస్ప్ చేసి, చాలా ఇది ఒక చాలా ఇంపార్టెంట్ దీనికి. ఏంటిది? లెంత్ చాలా ఇంపార్టెంట్. సో బేసికలీ ఆల్ ఆఫ్ us were excited to see the fun side of ప్రభాస్ కదా. అవును. బట్ ఇప్పుడు సడన్లీ దిస్ ఇస్ లుకింగ్ లైక్ అ ప్రాపర్ హారర్ ఫ్యాంటసీ, ఆ ఎలిమెంట్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి కదా. సో ఆ ఫన్ సైడ్ అనేది అది వాట్ యూ కాల్, అది వీటి మధ్యలో ఎక్కడో బరీ అయిపోతుందేమో అని నాకు అనిపించింది. ఎందుకు ఈ ఫ్యాక్టర్స్ ఎక్కువ డామినేట్ చేస్తున్నాయేమో. ఏమీ లేదు, అసలు మీకు నీట్గా దేనికి కావాల్సింది అది ఎలిమెంట్ అది అలా వస్తూ వెళ్తూ ఉంటుంది, అసలు ఇబ్బంది ఏమి ఉండదు. మీకు ఏ ప్రభాస్ అంటే ఇష్టం? లైక్ ద ఫన్ ప్రభాసా లేకపోతే కట్అవుట్ యాక్షన్ హీరో యాక్షన్ ప్రభాస్? ఈ రెండిట్లో ఏదో ఒకటి అడ్జు ఉంటుంది కదా. నాకు ఆయనలో నాకు ప్రతిదీ చాలా ఇష్టం. ఇది ఒక ఎమోషన్ ఇష్టం, ఆయన కోపం అగ్రెసివ్ చాలా బాగా చేస్తారు. కొంచెం డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తున్నారు. కాదు ఈ రెండిట్లో చూస్ చేసుకోవాలంటే యాక్షన్ హీరో ఇమేజ్ ఒకటి ఉంది, బేసికల్లీ నేను ఫన్ ఎక్కువ లైక్ చేస్తాను కాబట్టి నాకు ఫన్ ఎక్కువ ఇష్టం. బుజ్జిగాడు, డార్లింగ్ అట్లాంటి నాకు అదే ఇష్టం. బేసిక్ నాకు ఆ టైమింగ్ ఇష్టం.
అంటే డైరెక్టర్ కోర్ ఇది ఉంటుంది కదా అట్లాంటి. విఎఫ్ఎక్స్ క్రాక్ చేయడానికి కొంచెం ఛాలెంజింగ్గా ఉండేనా? విఎఫ్ఎక్స్ అంటే టీంకి టైం ఇవ్వాలి. ఆ క్రాక్ చేయడం ఇబ్బంది ఏమి లేదు. ఆ టీంకి టైం ఇవ్వాలి, వాళ్ళకి అక్కడున్న కెపాసిటీ ఎలా ఉందో చూడాలి. అందులో ఒక్కొక్క అంటే విఎఫ్ఎక్స్ కంప్లీట్గా అది వేరే. అంటే మనకి క్రీచర్స్ చేసేవాళ్ళు వేరే ఉంటారు. రైట్ పర్సన్కి ఇవ్వాలి మనం అనుకున్నది యానిమేషన్ కరెక్ట్గా తీసుకురావడం కోసం. నెక్స్ట్ అట్లా రైట్ పర్సన్స్కి ఇస్తే టైం మనం తగ్గించుకోవచ్చు. లైక్ అది కొంచెం చెప్పగలుగుతారా? లైక్ క్రియేచర్ చేయడానికి ఒక టీం ఉంటుంది, అట్మాస్ఫియర్ బ్యాక్గ్రౌండ్ చేయడానికి ఒక టీం, అది ఎట్లా? అంటే అది కదా, ఫస్ట్ మనం ర్యాండమ్గా మేము ఇక్కడి నుంచి ఈ కొమోడో ఇట్లా వెళ్తుందని చెప్పేస్తాం. అక్కడ లొకేషన్ సీజీ సూపర్వైజర్ ఉంటారు, తను ఇక్కడి నుంచి దాని సైజ్ ఎంత ఉంటుంది, దాని వెయిట్ ఎంత ఉంటుంది, ఇవన్నీ రాసుకుంటారు. అక్కడి నుంచి నడిస్తే ఎలా ఉంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత యానిమేషన్ ఎలా ఉంటుంది, అవన్నీ బేసిక్స్ అన్నీ మేము తీసేసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు యానిమేషన్ చేస్తారు. చేసిన తర్వాత ఇప్పుడు మాకు ఈ యానిమేషన్ బేసిక్ది ఓకే అంటే అప్పుడు దానికి డీటెయిలింగ్ అన్నీ చేసిస్తారు అనమాట. ఇట్లా ప్రాసెస్ బాగా. సో ఎన్ని షాట్స్ ఉంటాయి సీజీ? ఆల్మోస్ట్ వేలలో ఉంటాయి కదా? వేలల్లో అని కాదు, అంటే ఎక్కడెక్కడ కావాలో అక్కడ ఎనఫ్ ఉంది ఫుటేజ్. మీరు సినిమా మొత్తం చూసుకున్నారు, 3 years జరి వాటి ఒక ఐడియా నుంచి ఇప్పుడు సినిమా ఆల్మోస్ట్ అయిపోయింది కదా? అవును. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ జర్నీని వెనక్కి తిరిగి చూస్తే? ఈ జర్నీ నాకు అంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది. ఎందుకంటే ఇన్ని రోజులు మట్టి చేసిన కష్టం దగ్గర అది చాలా 10 రోజులకు వచ్చేసింది. ఇది నిజంగా ఒక చాలా పెద్ద అచీవ్మెంట్ మాకు. దాన్ని త్వరలోనే మేము చాలా ఎంజాయ్ చేయబోతున్నాం అనే ఫీలింగ్లో ఉన్నాం. Jan 8th ప్రీమియర్స్ అంటున్నారు, 9th మూవీ రిలీజ్. వచ్చే వాళ్ళకి ఏ ఎక్స్పెక్టేషన్స్తో రావాలి? లైక్ వాట్ ఈస్ ద ప్రామిస్ దట్ యూ విల్ మేక్ లైక్ ఒక థియేట్రికల్ ఎక్స్పీరియన్స్కి? థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఒకటే నేను చెప్పేది ఏంటంటే, ఈ సినిమాని ప్రభాస్ గారుని మీరు నెవర్ బిఫోర్ అన్నట్టు, అంటే అంతకుముందు ఎప్పుడు చూడని ప్రభాస్ గారిని ఒక కొత్త సినిమా, ఫ్రెష్ సినిమా చూడబోతున్నారు. అది మాత్రం మీరు మెంటల్గా ఫిక్స్ అయ్యి కూర్చుంటే మిమ్మల్ని 3 hours మాత్రం ఫుల్గా ఎంగేజ్ చేస్తాం, అందులో డౌటే లేదు. సూపర్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. సంక్రాంతికి లాంగ్ జర్నీ మీది, 3 years కష్టపడ్డారు. సో ఎట్ ది ఎండ్ మంచి రిజల్ట్ రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.